హాయ్ ఫ్రెండ్స్, బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలో చూద్దామండి. ముందుగా వచ్చేసి లైనింగ్కి ఏ క్రాసులు లేకుండా ఆ విధంగా లైన్ డ్రా చేశాను. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు ఖర్చులతో కలిపి 15 ఇంచెస్ అండి. ఆ విధంగా లైన్ డ్రా చేశాను. ఇప్పుడు చంక డౌన్ డ్రా చేస్తున్నానండి 7 ఇంచెస్. ఈ విధంగా లైన్ డ్రా చేశాక ఫుల్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ పెడుతున్నానండి. 7 ఇంచెస్ ఆ విధంగా మార్క్ చేసుకొని స్కేల్తో ఒక లైన్ గీస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇది నడుము వచ్చేసి 28 అండి. 7 ప్లస్ 1 ఇంచ్ డాట్ ప్లస్ ఖర్చు అండి. అది ఇక్కడ వచ్చేసి టోటల్ 9 ఇంచెస్ బోట్ నెక్ కాబట్టి అక్కడ 1 ఇంచ్ ఇస్తానండి చంక దగ్గర. ఆ విధంగా స్కేల్ తోటి ఆ విధంగా డ్రా చేసుకున్నాక ఇక్కడ 1/2 ఇంచ్ షోల్డర్ డౌన్, షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. నెక్ వచ్చేసి 4.5 ఇంచెస్ ఉంది. ఇప్పుడు 4 ఇంచెస్ డౌన్ తీసుకుంటున్నాను. 4 ఇంచెస్ డౌన్ తీసుకున్న ఒక లైన్ డ్రా చేసి ఈ విధంగా 4.5కి ఆ విధంగా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకొని స్కేల్ తోటి కర్వ్ స్కేల్ తోటి ఆ విధంగా బోట్ షేప్ ఇచ్చేయడమేనండి. ఇప్పుడు వచ్చేసి 8 ఇంచెస్, చెస్ట్ దగ్గర 9 ఇంచెస్ కలిపి లైన్ డ్రా చేశాను. ప్లస్ ఖర్చుకు కూడా గీసానండి లైన్. ఇక్కడ వచ్చేసి 4 ఇంచెస్కి ఆ విధంగా మార్క్ చేసుకొని డాట్స్కి లైన్ డ్రా చేశాక 4 ఇంచెస్ మళ్ళీ హైట్ కూడా 4 ఇంచెస్ ఆ విధంగా 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచు మన వైపు 1/2 ఇంచ్ అనమాట. టోటల్ 1 ఇంచ్కి ఆ విధంగా డాట్ పొడవు మార్క్ చేశాను. అక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ అండి. సైడ్ క్రాస్ వచ్చేసి 1/2 ఇంచ్ కుట్టుబడే దగ్గరే ఇవ్వాలి ఖచ్చితంగా. ఇక్కడ వచ్చి షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ డౌన్ ఇచ్చాను. ఇప్పుడు నెక్ అండి, నెక్ డౌన్ వచ్చేసి 9 ఇంచెస్ డ్రాప్ షేప్ ఇస్తున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్నాక చూడండి ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇటువైపు నుంచి 1 ఇంచ్ తీసుకున్నాను. ఇప్పుడు రెండింటిని కలుపుతూ షేప్ ఇస్తున్నాను. డ్రాప్ షేప్ అండి. అంతేనండి, మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు బోట్ నెక్కి కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు బోట్ నెక్ ఖచ్చితంగా షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ తీయండి. ఇప్పుడు సైడ్ క్రాస్ కూడా 1/2 ఇంచ్ తీయాలి. ఎక్కడ కుట్టుబడే దగ్గర అండి, ఖర్చు వైపు కాదు. అంతేనండి, మార్క్ చేసినట్టుగా కట్ చేస్తున్నాను. అంతేనండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేసుకున్నానండి. మార్క్ చేస్తున్నాను అవుట్లైన్. ఇప్పుడు వచ్చేసి డౌన్ సైడ్ వచ్చేసి కింద వైపున 1/2 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. సైడ్ వచ్చేసి 1 ఇంచ్ అండి మార్క్ చేసి పెట్టాను. ఇప్పుడు చూడండి సరిగ్గా కనిపించట్లేదని మళ్ళీ మార్క్ చేస్తున్నాను. ఇట్లా బ్యాక్ పార్ట్ మొత్తం మార్కింగ్ వేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం అండి. ఇప్పుడు చూడండి చంక దగ్గర లోతు తీస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి అట్లా 1 ఇంచ్ అండి. 1 ఇంచ్కి ఆ విధంగా మార్క్ చేసుకొని షేప్ ఇవ్వడమేనండి. అంటే చంక లోతు. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి 10 ఇంచెస్ అండి. ఇక్కడ చిన్న సైజే కాబట్టి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచ్ తీసుకున్నానండి. ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ అండి డాట్ వెడల్పు వచ్చేసి 1.5. ఇక్కడ 1.5 ఇంచ్ అట్లా హైట్ తీసుకొని స్కేల్తో ఒక లైన్ డ్రా చేయాలండి. ఇప్పుడు వచ్చేసి స్కేల్ తోటి ఈ విధంగా షేప్ ఇస్తున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అంతేనండి. ఇంకా సైడ్కి ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్లో. అంతేనండి, ఇది ఫ్రంట్ ఓపెను. ఏ విధంగా మార్క్ చేసామో ఆ విధంగా కట్ చేసుకుంటున్నానండి. అంతేనండి, చాలా ఈజీ అండి బోట్ నెక్ ప్రిన్సెస్ కట్. చాలా బాగుంటుంది కూడా బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్. అంతేనండి. ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి పొడవు 8 ఇంచెస్ తీసుకున్నాను. డౌన్ వచ్చేసి హ్యాండ్ చంక డౌన్ వచ్చేసి 3 ఇంచెస్, చంకలు హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ అండి. ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఒక చిన్న కర్వ్ తీస్తున్నానండి. అంతేనండి, హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ లోతు తీస్తున్నానండి. షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి ఆ విధంగా మార్క్ చేసుకొని ఒక 3/4 ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసి అంతేనండి. ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి ఏ విధంగా కట్ చేస్తానో చూడండి. అంతేనండి, ఈ విధంగా కట్ చేసుకొని కుట్టుకోవడమే. చాలా ఈజీ అండి బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ
ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.